వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆక్యుపెంచర్ హీలర్ జనార్దనాచారి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇప్పటికే మీరు మనం చేసిన వీడియోస్ చాలా వరకు కూడా యూజ్ఫుల్ వీడియోస్ అని చెప్పేసి కమెంట్ చేస్తూ ఉన్నారు. సో ఒక కమెంట్ వచ్చిందండి, కంటికి సంబంధించి మీరు అన్ని వీడియోలు చేస్తూ ఉన్నారు, సార్తో కంటికి సంబంధించి చేయట్లేదండి, కంటి సమస్యకి కూడా ఆక్యుపెంచర్లో ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అని అడుగుతూ ఉన్నారు. చిన్న ఏజ్లోనే అసలు ఒకప్పుడు మనం చూస్తే 50-60 వాళ్ళు కూడా స్పెక్స్ పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు చూస్తే స్కూల్కి వెళ్ళే వాళ్ళు భూతద్దాలు లాంటి స్పెక్స్ పెడతా ఉన్నారు. అంత ఐసైట్ వస్తూ ఉంది సార్. సో దానికి ఏంటి ట్రీట్మెంట్ ఏముంది? ఉంది. ఈ ఆక్యుపెంచర్లో మనం వాళ్ళే ఇంటి వద్ద ఒక ప్రెషర్ పాయింట్స్ చేసుకునేలాగా సైట్ ఇంప్రూవ్ అయ్యేటట్టు ఒక 2 పాయింట్స్ చెప్దాము, ఓకే, డిస్కస్ చేద్దాము. ఇది ఆక్యుపెంచర్లో చాలా ఎఫెక్టివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఓకే ఓకే అంటే దీనికి చాలా ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ కళ్ళ అద్దాలు తీసేసే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లల్లో చాలా బెటర్, అప్పటికి ఇంకా అది ఎక్కువ డ్యామేజ్ అయ్యి ఉండదు కాబట్టి. ఎందుకు సార్ అసలు ఈ ప్రాబ్లం చిన్న ఏజ్లోనే వస్తూ ఉంది? లైఫ్ స్టైల్ ఇంకేం లేదు వచ్చేది, ఎందుకంటే ఎక్కువ మొబైల్ చూడడము, లైటింగ్ ఎక్కువ కళ్ళకి పడ్డాము. లైఫ్ స్టైల్ ఒకటి, తినే ఆహార పదార్థాల్లో మారిపోయినాయి కదా. మనం తినే పదార్థాలు ఆహారం అంతా మారిపోయింది. మనం ఏమైందంటే ఒకప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఉండే రోజుల్లో తినేవాళ్ళం ఈ పదార్థాలు. ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది, పదార్థాలు మాత్రం అవే తింటున్నాం. అవును అవును, మిగతా ఏది మారలే. తగ్గిందల్లా ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు కష్టపడే తత్వం లేదు కదా. బటన్ వేస్తే అన్ని పనులు అయిపోతున్నాయి కదా. రుబ్బాల్సిన పని లేదు, నీళ్లు తోడాల్సిన పని లేదు, బట్టలు ఉతకాల్సిన పని లేదు, నీళ్లు తేవాల్సిన పని లేదు, అన్నీ బటన్స్ వచ్చినాయి కదా. సో అందువల్ల ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది, కానీ తినే పదార్థాలు మాత్రం అట్లే మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు ఈ పాయింట్ అనేది చెప్పండి. దానికి నేను పబ్లిక్ నుంచి కూడా కొన్ని కమెంట్స్ వచ్చాయి మన వీడియోస్కి. ఓకే, నేను దానికి కూడా చెప్తాను. ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే అంటే ఐ సైట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉన్న పాయింట్స్ ఏంటి? ఓకే, ఇది ఆక్యుపంక్చర్ దీంట్లో ఏం చెప్తుందంటే ఈ ఐ సైట్ కంటి సమస్యలన్నీ కూడా దే ఆర్ రిలేటెడ్ టు లివర్ ఇష్యూస్ అని చెప్తున్నాం. లివర్ అండ్ గాల్ బ్లాడర్ అంటే ఈ రెండు పెయిర్ ఆర్గాన్స్. ఆక్యుపెంచర్ ప్రకారం ఈ రెండు కూడా కలిసి పనిచేస్తాయి. సో అక్కడ మీరు గమనించండి, ఈ కంటి సమస్య ఉన్న వాళ్ళలో ఒక 2-3 లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఒకటి, కొంత ఇరిటేషన్, చిరాకు ఎక్కువ ఉంటుంది, కోపము, ఫ్రస్ట్రేషను, ఇరిటేషను ఉండే అవకాశం ఉంది. రెండవది, నెయిల్ అబ్జర్వ్ చేయండి, గోళ్ళు కూడా కొంతవరకు పిల్లల్లో కూడా ఈ కంటి సమస్య ఉన్న వాళ్ళకు గోళ్ళల్లో కూడా తేడాలు ఉంటాయి. అంటే గోరు అంత హెల్దీగా ఉండవు, గీతలు రావడం, లేదంటే పెలుసుగా మారిపోవడం, బ్రిటిల్గా మారిపోవడం, పెలుసుగా ఇట్లాంటి విరిగిపోవడం, తర్వాత వాళ్ళు గోళ్ళు కొరుకుతుంటారు లక్షణాలు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ దేని లక్షణాలు అంటే లివర్ అండ్ గాల్ బ్లాడర్. సో దీనికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు, ఆహార పదార్థాలు కానీ ఇటు ఆక్యుపెంచర్ పాయింట్ కానీ కొన్ని అలవాట్లు, జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. దీనితోడు మన వాళ్ళు చాలా వరకు చెప్తూనే ఉంటారు, చిన్న ఐ ఎక్సర్సైజ్ కూడా చేయమంటారు. ఐ ఎక్సర్సైజ్ తెలుసు కదా, ఆ కళ్ళని పొద్దున్నే లేచినప్పుడు కానీ ఈవినింగ్ 2 సార్లు చేయొచ్చు. అలా పైకి, మధ్యకి, కిందకి, అలాగే ఈ సైడ్కి ఇలా అదొక ఐ ఎక్సర్సైజ్. కొంతవరకు అదొక ఫిజికల్ యాక్టివిటీ, అది చేయొచ్చు. అది చేస్తూ ఒక పాయింట్ పెట్టేసేసి అలా చూస్తూ చూడమంటారు కదా. సో ఇలా ఈ ఎక్సర్సైజ్ కొంత హెల్ప్ అవుతాయి. అవన్నీ ఓకే సార్. కొంత ఆక్యుపెంచర్లో ఏమున్నాయి ఏం చెప్తాను, అదే చెప్తున్నాను. అవన్నీ ఫిజికల్ యాక్టివిటీ కిందకి వస్తాయి, కానీ దానికి ఇంటర్నల్ ఎనర్జీ ఇవ్వడానికి మాత్రం దాన్ని కలుపుతూ పోయే ఆక్యుపెంచర్ పాయింట్ కావాలి. ఇంటర్నల్ ఎనర్జీ కూడా కావాలి మనకు. ఇదంతా బయటకు సంబంధించింది కాదు. కొంతవరకు హెల్ప్ అవుతుంది. ఏమి హెల్ప్ అవుతుంది? ఫిజికల్ యాక్టివిటీ హెల్ప్ అవుతుంది, ఇటు ఫుడ్, ఆహారం తీసుకునే ఆహారం హెల్ప్ అవుతుంది. మనం క్యారెట్ తినమంటాం కదా, సో అదే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అట్లాగే గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఎనీ పదార్థాలు హెల్ప్ అవుతాయి. గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ ఆకుకూరలు, గ్రీన్ లీవ్స్ చాలా కంటి చూపుకు సూదింగ్. అందుకే చూసారా, కంటి అలసిపోయినప్పుడు, మనం బాగా కంప్యూటర్ మీద పనిచేస్తున్నప్పుడు అలసిపోయినప్పుడు గ్రీన్ కలర్లో ఇలా చెట్లను చూస్తే కాసేపట్లోనే మళ్ళీ మనం. ఎందుకు చాలామంది ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ సిస్టమ్ పక్కనే ఒక ట్రీ లాంటిది గ్రీన్ది ఏదైనా పెట్టుకుంటా ఉన్నారు, ఆర్టిఫిషియల్ పెట్టుకుంటా ఉన్నారు. తెలియదు నాకు, పెట్టుకోవాలి. ఎందుకంటే గ్రీన్ కలర్ ఏం చేస్తున్నారు, ఒక సూదింగ్ ఎఫెక్ట్ ఫర్ ఐస్.
మరి మనం కూడా అదే చెప్తున్నాం కదా, గ్రీన్ కలర్ అనేది కలర్, ఆ కలర్ ఏంటంటే లివర్ యొక్క కలర్ గ్రీన్ కలర్. ఓకే. ఒక ఆక్యుపెంచర్ ప్రకారం ఒక్కొక్క ఆర్గాన్కు ఒక్కొక్క కలర్ ఉంది. లివర్ యొక్క కలర్ ఏంటంటే గ్రీన్, గాల్ బ్లాడర్ యొక్క కలర్ ఏంటంటే గ్రీన్. ఆ రెండు కూడా ఐకి సంబంధించిన ఆర్గాన్స్. అందుకనే జాండీస్ వచ్చినప్పుడు, జాండీస్ ఈ భాగంలో గ్రీన్ కలర్లో వచ్చేసేస్తుంది. ఎక్కడ కనిపిస్తాయి? కళ్ళలో కనిపిస్తాయి. కళ్ళల్లో కనిపిస్తాయి. ప్లస్ ఇక్కడ లివర్ పార్ట్ లివర్ ఇష్యూ, ఆ పొట్ట దగ్గర కూడా కొంచెం గ్రీనిష్గా మారిపోతుంది. సో దాని కలరే గ్రీన్, అంటే ఇంబ్యాలెన్స్ అయిపోయింది, గ్రీన్ ఇంబ్యాలెన్స్ అయింది. అందుకనే మీరు ఇందాక చెప్పారు, మంచి పాయింట్. ఆ గ్రీన్ కలర్ చూడాలి, అప్పుడు కంటికి సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో చూడమే కాదు, గ్రీన్ కలర్ వెజిటబుల్స్, గ్రీన్ లీవ్స్, అవి కూడా మనకు చాలా చాలా హెల్ప్ అవుతాయి, తీసుకోవచ్చు. ఈ పాయింట్ ఏంటంటే గాల్ బ్లాడర్ మెరిడియన్లో బ్యాలెన్సింగ్ పాయింట్ ఒకటి ఉంది, జీబీ మెరిడియన్ అంటాం. గాల్ బ్లాడర్ జీబీ అంటే గాల్ బ్లాడర్. జీబీలో 41 అనే పాయింట్ ఉంది. ఇప్పుడు చూపిస్తాను, అది చూడండి. ఇది బిగ్ టో నుంచి తీసుకుంటే 4th ఫింగర్ అండి, 4th టో అంటాం దీన్ని. ఓకే, ఇటు నుంచి తీసుకుంటే లిటిల్ టో, దాని పక్కది. దీనికి ఈ నెయిల్ ఉంది, అవుటర్ నెయిల్ ఎడ్జ్ ఉంది కదా, అవుటర్ నెయిల్. ఈ అవుటర్ నెయిల్ ఎడ్జ్ నుంచి ఇలా వచ్చినప్పుడు ఇది జీబీ. ఇక్కడ నుంచి కొంచెం పైకి వచ్చినప్పుడు కనిపిస్తుందా? ఇగో ఇది GB41 ఇక్కడ ఉంటుంది, గ్రీన్ కలర్లో వచ్చేది లైన్ చూసారా, గ్రీన్ కలర్లో ఉంది. ఇక్కడ ఇవ్వడం కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు. ఓకే, ఆక్యుపెంచర్లో ప్రతి మెరిడియన్కి కలర్ ఉంది అనుకున్నాం కదా. సో ఎల్లో ఇస్తే స్ప్లీను, గ్రీన్ ఇచ్చారంటే ఖచ్చితంగా అది లివర్ గాల్ బ్లాడర్ రిలేటెడ్. సో జీబీ కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు. సో ఇది GB41. ఓకే, ఇక్కడ మీకు ఇదేనండి. ఇప్పుడు నేను ఆ పాయింట్ మీకు పించింగ్ కూడా ఉంటుంది చూడండి ఒకసారి, ఇలా పించింగ్ ఉంటుంది, అలా పెయిన్ ఉంటుంది. అక్కడ కనుక రెగ్యులర్ కనుక చేసుకుంటే అసలు ఇక్కడ నేను ఇంట్రొడక్షన్లో చెప్పాను కదా సార్. అవును, కొద్దిమంది కమెంట్స్ అని చెప్పేసి ఆ కమెంట్ చెప్తాను. ఓకే, ఎక్కడో మాకు మలబద్ధక సమస్య ఉంటే మీరు చెప్పిన చోట మేము ప్రెస్ చేస్తే సమస్య. అదే అండి, మీరు చూస్తే ఏమో ఇక్కడ ప్రెస్ చేయండి అని ఒక పాయింట్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసేసి మన కంటి సమస్య, కన్ను దగ్గర ఇది ఉంటే మీరు వచ్చేసి కాళ్ళ దగ్గర అవుతుంది అంటా ఉన్నారు. అంటే ఆ రెండు కళ్ళని కంట్రోల్ వాటి విజన్ని లివర్ కంట్రోల్ చేస్తుంది, కంటిని. అందుకని చూసారా లివర్ ఎట్లా ఉంటుందంటే ఆర్గాన్, ఇక్కడ చూడండి లివర్ ఇట్లా ఉంటుంది కదా, అది కంటిలానే ఉంటుంది. షేప్ అట్లాగే ఉంటుంది. సో లివర్ కంట్రోల్ చేస్తుంది, గాల్ బ్లాడర్ కంట్రోల్ చేస్తుంది, ఆ రెండు కూడా. సో అందుకని ఇంకొకటి చూడండి, మీరు ఇందాక అన్నారు అక్కడ ఏదో సమస్య ఉంటే ఇక్కడ నొక్కమంటున్నారు, ఇక్కడ ప్రెస్ చేయమంటున్నారు, ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ లైట్లు రావాలంటే ఎక్కడో ఒక స్విచ్ చేస్తాం కదా. లైట్లు ఎక్కడైతే రావాలో అక్కడ చేయి పెట్టం కదా మనం, షాక్ కొడుతుంది, అక్కడ పెట్టకూడదు. ఎక్కడో రూట్ కాజ్ ఉంటుంది, అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ లైట్లు వస్తాయి. అట్లాగే హ్యూమన్ బాడీ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ విత్ సో మెనీ ఈ మెరిడియన్స్, ఎనర్జీ పాత్వేస్. ఒక పాత్వేని కానీ కరెక్ట్గా అదంతా ఐడెంటిఫై చేశారు, ఆల్రెడీ ప్రూవెన్ సిస్టమ్ ఇది. అక్కడ గ్రాడ్యువల్ ప్రెస్ చేసుకుంటూ పోతే ఇక్కడ లివర్ ఎనర్జీ పెరుగుతుంది, గాల్ బ్లాడర్ ఎనర్జీ పెరుగుతుంది, దాని ద్వారా కంటి చూపు మెరుగవుతుంది. మేము ఇక్కడ ట్రీట్మెంట్ ఎక్కడ ఇస్తున్నాము? రూట్ కాజ్కి ఇస్తున్నాము, మూలాలకు ఇస్తున్నాం, సిమ్టమ్కి ఇవ్వడంలే. కళ్ళల్లో నుంచి పుసులు వచ్చాయి, కళ్ళల్లో మంటలు వచ్చాయి, కళ్ళు ఎర్రగా అయ్యాయి, కళ్ళు నీళ్ళు గారుతున్నాయి, ఐ డ్రాప్స్ అక్కర్లే, ఇక్కడ చేయాలి. గాల్ బ్లాడర్ లివర్ ఎనర్జీ పెంచాలి, అక్కడ చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. అంటే ఐ సమస్యలు ఏదైనా సరే ఈ గాల్ బ్లాడర్ లివర్ కనుక మెరిడియన్ చేస్తే పోతుంది, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ముఖ్యంగా చూపు విషయంలో మాత్రం GB41 అనే పాయింట్, అది ఎంపెరికల్గా ఒక స్టడీ ప్రకారం చాలామంది వైడ్లీ యూజ్డ్, చాలామంది ఆక్యుపెంచరిస్టులు ఈ కంటి సమస్యలకు, చూపు సమస్యలకి ఎక్కువగా వాడుతున్నట్టు ఒక నిర్ధారణ ఉంది, లెక్క ఉంది. కాబట్టి ఆ పాయింట్ చెప్తున్నాను నేను. ఇంకా వేరే స్పెసిఫిక్ పాయింట్స్ కూడా ఉంటాయి, కానీ వైడ్లీ యూజ్డ్, బ్రాడ్లీ యూజ్డ్, ఎక్కువ మంది వాడే పాయింట్ మాత్రం చెప్తున్నాను. ఆ పాయింట్ GB41. ఎయిర్ ఎలిమెంట్ అనేది గాల్ బ్లాడర్ అనేది ఎయిర్ ఎలిమెంట్ కాదు, అది వుడ్ ఎలిమెంట్. ఆకాశతత్వం అంటాం, వుడ్ నర్వస్ సిస్టమ్ సంబంధించింది అది. వుడ్, ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, ఇది వుడ్ ఎలిమెంట్. వుడ్ ఎలిమెంట్లో 2 ఆర్గాన్స్, లివర్ అండ్ గాల్ బ్లాడర్. అయితే ఏదైనా కంటి సమస్య ఉన్న వాళ్ళు ఆ పాయింట్లో ప్రెస్ చేసేసుకుంటే మనం ఇంట్లో ఉండే చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఆ గ్రీన్ కలర్ ఫ్రూట్స్, గ్రీన్ కలర్ వెజిటబుల్స్, గ్రీన్ లీవ్స్, అది కూడా హెల్ప్ అవుతుంది మనకు. ఫ్లెక్స్ తీసేయచ్చా అండి? చిన్నపిల్లలు ఎన్ని రోజులు చేసుకోవాలంటారు? ఇది ఒక 1 month చేయండి, చూడండి రిజల్ట్ చూడండి. ఓకే,
ఇక అది బయట మీరు ఫిజికల్ యాక్టివిటీ కూడా చెప్పారు కదా, కొంత ఐ ఎక్సర్సైజ్ చేసుకో, అది కొంత హెల్ప్ అవుతుంది. బట్ ఇంటర్నల్ ఎనర్జీ సిస్టమ్ను మాత్రం పెంచేది ఆక్యుపెంచర్ పాయింట్, ఈ రూట్ కాజ్ ట్రీట్మెంట్ చాలా హెల్ప్ అవుతుంది. పిల్లల్లో ఈ మధ్య చూస్తున్నాం కదా, ఈ మీరు ఇందాక చెప్పారు, ఓపెనింగ్లో చెప్పారుగా, పెద్ద పెద్ద కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తూ ఉన్నారు. సో ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. మెయిన్ అవి బాగుంటాయి. కళ్ళు కనుక లేకపోతే, కళ్ళు సరిగ్గా లేకపోతే ఇంకొకటి గమనించండి మీరు, చూపు ఎవరికి తక్కువ ఉంటుందో ముందు చూపు కూడా తక్కువ ఉంటుంది. వాస్తవమా? అది వాస్తవం. ఇది చూపు లేని వాళ్ళు ముందు చూపు ఉండదు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, చూపు మన విజన్ పెంచుతుంది. విజన్ 20/20 30/30 అంటాం కదా, ఇది కూడా విజనే కదా. సో మన మళ్ళీ పుట్టుకతో వచ్చిన వాళ్ళైతే వాళ్ళు ఇంకా విజనరీగా ఉంటారులేండి, అది కాదు రావడం. అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటాం మనం, డిఫరెంట్ ఏబుల్డ్ ఉంటాయి. ఒక దగ్గర వీక్ అయితే ఇంకో దగ్గర పనిచేస్తుంది. అందుకనే జస్ట్ ఏంటంటే వాళ్ళ కంటి చూపుని పోగొట్టుకున్న సమస్యలు, పోగొట్టుకునే ఇవన్నీ కూడా ఏది ఆహార అలవాట్లు, ఈ అలవాట్ల వల్ల కొన్ని మనం సిస్టమ్ వల్ల కోల్పోతున్నాం. థ్యాంక్ యూ సార్, చాలా మంచిది. థ్యాంక్ యూ, నమస్తే అండి.